పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ సహచర సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరిపై అవహేళనగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న సీనియర్లు కేటీఆర్, హరీష్ రావు ప్రోత్సహించడం దురదృష్టమని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకుని సభకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాడు అధ్యక్ష. ఒకటి, సహచర శాసనసభ్యుడిని అవహేళనగా మాట్లాడమే కాకుండా ఒక చేయితోటి నిన్ను కాల్చేస్తా అనే పద్ధతి విధానం ఏదైతే ఉందో, దళితుడు అని ఒక భాగం అయితే సహచర శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, మొదటిసారి శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి గారిని నియంత్రించేది పోయి సీనియర్స్ హరీష్ రావు గారు కేటీఆర్ గారి నివారించేది పోయి ఒక రకంగా ప్రోత్సాహకరంగా చేయడం అనేది ఈ సభలో ఒక దురదృష్టకరమైన సంఘటన. రెండో విషయం అధ్యక్ష, నాకు తెలిసినంత మట్టుకు నేను 2 హౌస్ కమిటీస్కు చైర్మన్గా పనిచేశాను సార్. అదేవిధంగా రిపోర్ట్స్ కూడా హౌస్కు సబ్మిట్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే హౌస్ కమిటీ అనేది హౌస్కు రిపోర్ట్ సబ్మిట్ రికమెండేషన్ చేస్తుంది. చేసిన తర్వాత గవర్నమెంట్ నిర్దిష్టంగా దాని మీద చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా సక్రమంగా లేదు అధ్యక్ష. అదే సిబిసిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో చట్టపరమైన వ్యవస్థ, అది మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేసులు పెట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, అన్ని విధాలు ఉంటుంది. మరి సీనియర్ శాసనసభ్యులైన ఇద్దరికి, ముఖ్యంగా హరీష్ రావు గారికి ఈ చిన్న విషయం తెలియదని చెప్పి నేను అనుకోవడం లేదు. హౌస్ కమిటీ కన్నా సిబిసిఐడి అనేది ఒక చట్టబద్ధత ఉన్నది. తప్పకుండా తప్పులు తేలినప్పుడు చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికైనా దయచేసి హౌస్కు సహకరించాలి అని చెప్పి, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా.